శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. రాశి ఫలితాల యొక్క గృహ యజమాని తత్వచింతన రీత్యా వారు ఆచరించి పాటించేటువంటి నియమాలు అతనితో పాటు అతని యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఆ ఇంటిలో సత్వర సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి అనేటువంటి విశేషాంశాన్ని గ్రహిస్తూ కేవలం వాస్తుశాస్త్రమే కాదు, వాస్తుతో పాటుగా ఆ ఇంట దైవచింతనతో పాటు గృహ యజమాని యొక్క గ్రహచార గతి కూడాను గొప్పగా ఉన్నప్పుడు మాత్రమే అతని జీవితంలో సుఖ సంతోషాలు విరాజిల్లింపచేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకొని వాస్తుకు, గ్రహచారాలకు, దైవ చింతనకు అవినాభావ సంబంధం ఉండి తీరుతుంది అనేటువంటి చక్కటి విషయాన్ని అవగాహన చేసుకుంటూ కర్కాటక రాశి ఆ గృహ యజమాని అయినప్పుడు ఆ వ్యక్తి ఆచరించి పాటించవలసిన నియమాలు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి సుఖ సంపదలని ప్రసాదిస్తాయో మనం తెలుసుకోవచ్చు. స్థిరాస్తి కొనేటువంటి అవకాశాలు సహజ సిద్ధంగా ఈ రాశి వారికి సంక్రమిస్తూనే ఉంటాయి. నిశ్చయంగా కుటుంబంలోని అనేక మనస్తాపాలను తగ్గించి చక్కగా ఆనందంగా గడపడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ గృహ యజమాని కూడా. అయితే ఈ గృహ యజమాని ఆరాధ్య దైవం శివపార్వతులుగా చెప్పాల్సి ఉంటుంది. నిత్యము కూడా గృహ యజమాని శివారాధన చేయటం, లలితా సహస్రనామం వంటి చక్కటి యోగవంతమైనటువంటి భక్తి తత్వాన్ని చక్కగా పఠించటం చేసినట్లయితే సత్వర ఫలితాల్ని పొందటానికి కూడా ఆస్కారం అధికంగా ఉంటుంది. తల్లి సలహాలను ఈ రాశి వారు తప్పక పాటించి తీరినట్లయితే ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి మాటలను తన తల్లికి మాత్రమే చెప్పి ఇతరులకు చెప్పకుండా ఉన్నట్లయితే చక్కటి సత్ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఏది ఏమైనా వీళ్ళు తీర్థయాత్రలు చేయాలి అని సంకల్పించి వాటిని తర్వాత చూద్దాంలే అని చెప్పేసి మానివేయకూడదు. తప్పనిసరిగా తీర్థయాత్రలు చేద్దాము అనే మనోభావన వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆచరించి చేయటం ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క జాతకులకు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. దుర్గా స్తోత్రం వీరు నిత్యం కూడా పఠించడం మంచిది. కన్యాదానానికి ఈ వ్యక్తులు సహాయపడితే వీరు జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. సూర్య సంబంధిత వస్తువులను రాగి, బెల్లం, గోధుమలు, ఎర్రచందనం, ఎర్రని పూలు, సూర్యకాంతి పుష్పాలు ఇవన్నీ సూర్యునికి సంబంధించిన వస్తువులు కదా. ఇవి తప్పనిసరిగా సూర్య దేవాలయాలలో సమర్పించటం చాలా మంచి విశేషాన్ని కలిగిస్తుంది. తల్లి దగ్గర నుంచి బియ్యాన్ని తీసుకొని దానం చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు. వెండి ముక్కను మాత్రం ఈ యొక్క కర్కాటక రాశి వారు దగ్గర ఉంచుకోవటం సర్వవిధ శ్రేయోదాయకం. తెల్లని ఆవును సేవించాలి. ఆవు పాలు ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటే మంచిది. పిత్రార్జితం, ఉమ్మడి ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు ఈ యొక్క గృహ యజమాని కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తిని బాధిస్తూ ఉన్నట్లయితే రోజు కూడా రాగి పాత్రలో స్వచ్ఛవంతమైనటువంటి జలాన్ని నింపి అందులో కొన్ని గింజలు, చక్కెర, ఎర్రని పూలు వేసి సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం ఇవ్వాల్సి ఉంటుంది సుమా. ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించిన గృహ యజమానికి శత్రుబాధ, ఇతర సంకటాలు తరచూ గనక
సంభవిస్తూ ఉన్నట్లయితే గురువారం నాడు పసుపు, చందనం, కుంకుమ కలిపి నుదుట బొట్టుగా ధరించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇంటి యజమాని కర్కాటక రాశికి సంబంధించిన వారైనప్పుడు ఉత్తర దిక్కు సర్వ విధాలా కలిసి వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క కర్కాటక రాశి వారు ప్రతి పని కూడా ఓర్పుతో ఆచితూచి నిర్వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. వీరు ఆచరించేటువంటి శుభతత్వంలో ఎప్పుడైనా సరే దేవాలయాలలో కళ్యాణ ఉత్సవాలు కనుక నిర్వహిస్తున్నప్పుడు ఆ ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో తరచూ పాల్గొనటం, దానికి సంబంధించినటువంటి కళ్యాణ సేవలో పాల్గొనటం శతవిధాలా కూడా శ్రేయోదాయకవంతమైనటువంటి సత్ఫలితాల్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి చెప్పక తప్పదు.